అనంతమైన ఆత్మస్వరూపులకు నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. దీనికి ముందు క్లాస్లో మనము అసలు ఈ కర్మ అంటే ఏంటి, కర్మ ఫలం అంటే ఏంటి, కర్మ ఎన్ని రకాలు, ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఆ కర్మ ఎలా పనిచేస్తుంది, మనము గతంలో చేసిన ఈ పనులకు గాను ఈ జన్మలో ఎటువంటి కర్మను మనం అనుభవిస్తున్నాము, మన చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాల రూపంలో ఆ రుణానుబంధాన్ని మనం ఏ విధంగా తీర్చుకుంటున్నాము, ఈ విషయాలన్నింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే దానికంటే ముందు ఇక్కడ నేను ఒక చిన్న కథను మీతో పంచుకుంటాను. అయితే ఒకానొక గ్రామంలో ఒక యజమాని జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక కుర్రాడు పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈ జమీందారు ఈ దేశంలో విపరీతంగా ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉంటాడు. ఈ పిల్లాడు చాలా నమ్మకంగా ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ జమీందారు ఏం చేస్తాడు, నేను విదేశాలకు వెళ్తున్నాను, నా దగ్గర నీకంటే నమ్మకమైన వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నా ఆస్తులన్నీ చూసుకుంటూ ఉండు, నేను ఆ దేశానికి వెళ్ళి కొంతకాలం ఉండి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్తాడనమాట. ఈ అబ్బాయి ఏం చేస్తాడు, అలాగే యజమాని గారు మీరు వెళ్ళిరండి, నేను చూసుకుంటాను అని చెప్తాడు. అలా ఈ జమీందారు వాళ్ళ యజమాని విదేశాలకు వెళ్తాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు, అప్పటి వరకు చాలా నమ్మకంగా ఉన్నాడు కదా వాళ్ళ యజమానికి. వాళ్ళ యజమాని వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత భార్య వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇద్దరు కలిసి చక్కగా ఆ యజమాని ఆస్తిని అనుభవిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే కొంతకాలం వీళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. వీళ్ళు అనుభవిస్తున్న ఆస్తి మొత్తాన్ని చూసుకొని ఇది మా యజమానిది, దీని విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలి, ఇది మాది కాదు అనుకుంటూ ఉంటారు. కానీ ఒకానొక సమయంలో వీళ్ళకి దుర్బుద్ధి పుడుతుంది. ఏమని, ఒకవేళ మా యజమాని వచ్చాడనుకో ఈ ఆస్తి మొత్తం మళ్ళీ ఆయన తీసేసుకుంటాడు, అప్పుడు మళ్ళీ మేము ఆయన దగ్గర సేవకులుగా పనిచేయాలి. ఇప్పటి వరకు ఎలా ఉంటున్నాము, మా యజమాని వెళ్ళినప్పటి నుంచి సేవకులే మాకు పనిచేస్తున్నారు అని ఆ సుఖాలకు అలవాటు పడి, ఆ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ఆస్తి మొత్తాన్ని ఆ యజమాని వచ్చే లోపలే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆస్తి మొత్తము ఈ వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయించేసుకుంటాడు అన్నమాట. తర్వాత కొంతకాలానికి ఆ జమీందారు వస్తాడు, బాగా వృద్ధాప్యంలో ఉంటాడు. తన సొంత దేశానికి తిరిగి వచ్చి ఆ ఆస్తి మొత్తాన్ని వారసులకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చి ఆయన దగ్గర పనిచేస్తున్న ఆ పిల్లాడిని చూస్తాడు. ఆడు కొంచెం పెద్దోడైనాడు, వివాహం ఉన్నాడు. అప్పుడు వాడిని అడుగుతాడు, నా ఆస్తి మొత్తం తిరిగి మళ్ళీ నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు వీడేం చేస్తాడు, వీడి దగ్గర ఉన్న డబ్బు పలుకుబడితో ఆ చుట్టుపక్కల ఉన్న అంటే మా ఆఫీసర్లందరినీ కొనేసి ఆస్తి మొత్తం తన పేరు మీద చేసేసుకొని వాళ్ళ యజమాని వచ్చి అడిగినప్పుడు నీ ఆస్తి ఎక్కడుంది, అసలు నువ్వు నాకు ఆస్తి ఎప్పుడు ఇచ్చినావు అని మాట్లాడతాడనమాట. అప్పుడు వాళ్ళ యజమాని అయ్యయ్యో ఎంత పొరపాటు అయ్యింది, నా ఆస్తి మొత్తాన్ని వీడిని జాగ్రత్తగా చూసుకోరా, నేను తిరిగి మళ్ళీ వస్తాను, వచ్చి నాది నేను తీసుకుంటానని చెప్పి కదా వెళ్ళాను, వీడికి ఇంత లోపల ఇంత దుర్బుద్ధి కలిగింది, అయితే వీడి చేసిన ఈ పనికి నేనేం చేయగలుగుతాను అని ఈయన కాగితాలన్నీ తీసి చూస్తే ఈయన పేరు మీద ఏం లేదన్నమాట, మొత్తం ఇతని పేరు మీద చేసేసుకున్నాడు. ఇక ఆ యజమాని ఏం చేస్తాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ఇక ఆ బాధతో చాలా తక్కువ కాలంలోనే శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత వీడు వాళ్ళ యజమాని దగ్గర డబ్బులు మొత్తం ఆస్తి మొత్తం కాజేసిన ఆయన ఆస్తిపాస్తులతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు భార్యతో. కానీ చాలా కాలంగా ఇతనికి పిల్లలు ఉండరన్నమాట. అప్పుడు ఇతను ఏం చేస్తూ ఉంటాడు, పిల్లల కోసం అని చెప్పేసి ఆ హాస్పిటల్లో తిరగడం, ఈ హాస్పిటల్లో తిరగడము, అలా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈయన మనసులో ఒక ఆలోచన పడిపోయింది, వివాహం ఇన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు అని ఒక ఆలోచన పడిన తర్వాత ఈ ఆస్తి మొత్తం మళ్ళీ పరుల పాలైపోతుందేమో, దీన్ని నేను ఇంత కష్టపడి ఇంత మోసం చేసి మరీ సంపాదించినాను, దీన్ని అనుభవించడానికి నాకు పిల్లలే లేరే అని దిగులతో ఈ వ్యాపారాలను వీటిని పట్టించుకోవడం కొంచెం తగ్గిస్తాడనమాట. తగ్గించేసరికి ఆస్తి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. ఇలా ఆయన వాళ్ళ జమీందారు దగ్గర ఎంత ఆస్తి కొట్టేశాడో అందులో సగం ఆస్తి తగ్గిపోయే సమయానికి వీళ్ళ భార్యకు కొడుకు పుడతాడు. అయితే ఈ కొడుకు పుడతాడు అనే పాయింట్కి ఒకరు వెనక్కి వెళ్దాం.
ఈ జమీందారు శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత అక్కడ ఆ లోకంలో మాస్టర్స్కి చెప్తాడనమాట. చూడండి మాస్టర్స్, నేను ఇలా నా ఆస్తి మొత్తాన్ని, నా వ్యాపారాలని, ఆస్తిని చూసుకోమని నా దగ్గర పనిచేసేవాడికి చెప్తే వాడేమో ఇలా చేశాడు, నేను ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను అని చెప్పగానే అప్పుడు మాస్టర్స్ ఆయనతో చెప్తారు, ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ ఆస్తిని తీసుకుంటావా, లేదు అంటే అతనికి కొడుకుగా వెళ్ళి నీ ఆస్తిని నువ్వు అనుభవిస్తావా అని అడుగుతారు. అప్పుడు ప్రతి ఒక్క జీవుడికి చాయిస్ మాస్టర్స్ ఇస్తారు. నువ్వు వెళ్ళి ఆ కర్మను అతన్ని బాధ పెట్టి తీర్చుకుంటావా, లేదంటే అతని దగ్గర ఆనందంగా ఉంటూ ఆ కర్మను తీర్చుకుంటావా అని అడిగినప్పుడు జమీందారి కదా, కొంచెం మంచి మనసు ఉండబట్టి నేను అతనికి కొడుకుగా వెళ్తాను అంటాడు. ఆయన ఎప్పుడైతే కొడుకుగా వెళ్తానని డిసైడ్ చేసుకుంటాడో అప్పుడు ఈయనకు కొడుకు పుడతాడు. అంటే వీడికి తెలియదు ఇప్పుడు నా యజమాని నా కొడుకు రూపంలో వచ్చున్నాడన్న సంగతి ఇతనికి తెలియదు. అప్పుడు ఇతనేం చేస్తాడు, చక్కగా కొడుకు పుడతాడు. బాగా గమనించండి మాస్టర్స్, మన రియల్ లైఫ్లో కూడా తండ్రులు చక్కగా కొడుకు పుడతాడు. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ పెరిగేంత వరకు ఆ బిడ్డకు కావలసిన ప్రతి ఒక్కటి తండ్రినే సమకూరుస్తూ ఉంటాడు. కష్టపడి పని చేస్తాడు, లేదంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అతనికి కావలసిన ప్రతి ఒక్కటి చిన్నతనం నుంచి అతనికి కావలసిన డైపర్ల దగ్గర నుంచి అతనికి కావలసిన ప్రతి ఒక్క వస్తువు, వేసుకునే బట్టలు, తినే తిండి, ప్రతి ఒక్కటి ఈ తండ్రి చూసుకుంటూ వస్తాడు. అలా అతను ఒక బాలుడి దగ్గర నుంచి ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి మళ్ళీ అతన్ని స్కూల్లో వేస్తాడు. కొడుకు కదా, మంచిగా చదివించాము అంటే భవిష్యత్తులో నన్ను చూసుకుంటాడని చెప్పేసి చక్కగా మంచి స్కూల్ వెతుకుతారు, మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు, మంచి డబ్బులు పోసి చదివిస్తారు. ఎందుకంటే కొడుకు మమ్మల్ని ఉద్ధరిస్తాడు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఈ సేవకుడికి తెలియదు ఏమని, నా యజమాని తిరిగి మళ్ళీ నాకు కొడుకుగా వచ్చున్నాడు, అతని ఆస్తిని తిరిగి అతనే అనుభవిస్తున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు. అయితే ఈ పిల్లాడు పుట్టిన కొద్ది రోజులకి ఇతన్ని స్కూల్లో వేస్తారు. ఆ స్కూల్ ఫీజులకి వీటికి ఇతను వాళ్ళ యజమాని దగ్గర నుంచి ఎంత సొమ్ము అయితే తీసుకున్నాడో మొత్తం ఖర్చు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇతను చదువు పూర్తి చేసుకొని కాలేజీలోకి ఎంటర్ అవుతున్నాడు పిల్లాడు. కాలేజీలోకి ఎంటర్ అయ్యేసరికి ఇప్పుడు ఇతని దగ్గర ఏం లేదు, అయినా సరే కొడుకు కదా, చదివించాలి, నా బాధ్యత అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కష్టపడి చెమట చిందించి మరీ చదివిస్తున్నాడు కొడుకుని. అక్కడ చూడండి, యజమాని కష్టపడి సంపాదించిన డబ్బుని దుర్బుద్ధితో సొంతం చేసుకున్నాడు. అది ఎంతకాలం వచ్చింది, తిరిగి మళ్ళీ వాళ్ళ యజమానే వచ్చి అనుభవించడమే కాకుండా దానికి వడ్డీ ఇప్పుడు మొదలయ్యింది. మళ్ళీ ఇతను కష్టపడి సంపాదించి మళ్ళీ కొడుకు పెట్టాలి. కాలేజీ చదువులంటే రూపాయి 2 రూపాయలతో అయిపోదు కదా, లక్షలు పోయాలి. అలా వాళ్ళ కొడుకుకి కాలేజీ చదువులు అయ్యేంత వరకు ఈ సేవకుడు కొడుకు పుట్టక ముందు ఎంతమంది పని వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడో ఆస్తి మొత్తం కొంచెంగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూర్చొని తింటూ ఉంటే కొండైనా కరిగిపోతుంది అంటే ఇతని దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోతుంది. మళ్ళీ కష్టపడి సంపాదించి కొడుకును చదివించుకుంటూ ఉంటాడు. అయితే ఇతను అసలు వాస్తవం ఏంటనేది ఇతనికి తెలియదు. నేను చేసిన కర్మనే ఈ రోజు నా జీవితంలో నా కొడుకు రూపంలో వచ్చి నా దగ్గర తింటుంది అన్న విషయము. అయితే ఇప్పుడు మళ్ళీ మాస్టర్స్ చూస్తారన్నమాట, ఏమని, అతడు తప్పు చేసినాడు, ఆ తప్పుకి మళ్ళీ యజమాని వచ్చి తింటున్నాడు, చెల్లుకి చెల్లు అనుకునేదానికి లేదు ఇక్కడ. అప్పుడు మాస్టర్స్ మళ్ళీ చెక్ చేస్తారు, అసలు నిజంగా ఇతను మారాడా లేదా. ఒకవేళ మారాడు అంటే ఆ కర్మ నుంచి అతన్ని విముక్తిని చేద్దాం. ఒకవేళ మారలేదు అంటే ఇంకొక రూపంలో కర్మను కొంచెం తీవ్రం చేసి అతను మారేలాగా అతనికి ఆ జ్ఞానం వచ్చేలాగా తెలియజేద్దాం అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తారనమాట. ఎలా, ఇతనికి చదువు పూర్తయిపోతుంది. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ తండ్రితో చెప్తాడు, ఇలా నేను వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను, వ్యాపారంలో మా స్నేహితులతో కలిసి చేస్తున్నాను, ఇలా వాళ్ళతో నేను వ్యాపారం చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళతో నాకు ఎప్పుడైనా ఏదైనా పేచీ రావచ్చు, అటువంటి సందర్భాల్లో అంటే నేను వాళ్ళని మోసం చేసే విధంగా ఈ పని చేస్తున్నాను అని కొడుకు చెప్తాడు తండ్రికి. ఒకవేళ మారాడు అంటే, వద్దురా నాయన, నేను ఇదివరకు అలా చేయబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు అదే పని చేసి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు, నిజంగా మారితే అలా చెప్పాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఏం కాదు, నువ్వు మీ ఫ్రెండ్స్ని మోసం చేసైనా సరే చక్కగా సంపాదించుకో అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఆ పిల్లాడు కూడా తెలియదు
అసలు ఇదంతా ఆత్మలోకంలో జరుగుతుంది, ఆత్మతో జరుగుతుంది అనమాట. ఆ పిల్లాడు కూడా తెలియదు, తండ్రి సపోర్ట్ ఇచ్చినాడు కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ని మోసం చేస్తూనో వాళ్ళని వీళ్ళని మోసం చేస్తూనో సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు చూడండి, ఈ సేవకుడి ఖాతాలో ఆల్రెడీ యజమానిని మోసం చేసిన కర్మ ఉంది. ఆ యజమాని వచ్చి అతని దగ్గర తింటున్నాడు, అయినా సరే కర్మ తీరడం లేదు. ఇప్పుడు మళ్ళీ కొడుకును కూడా మోసం చేసే మార్గంలోనే నడిపించినాడు. ఇప్పుడు అతని కర్మ అంటే అక్కడ అతను అనుభవిస్తున్న కర్మ మళ్ళీ కొడుకును ఆ మార్గంలో నడిపించి ఇంకొంచెం కర్మను తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ 2 కర్మలు యాడ్ అయ్యి ఇతడికి వృద్ధాప్యం వచ్చే సమయానికి ఇతడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మంచంలో పడిపోయేసి, సహాయం చేసేవాళ్ళు లేక, తినింది అరగక, అనారోగ్య సమస్యలతో లేచి నడవలేక, పడుకుంటే నిద్ర రాక, ఇంత నరకమైన జీవితాన్ని అతను అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు గుర్తొస్తుంది, నేను ఇంత బాధపడుతున్నానంటే ఏ కర్మ చేసినానో ఏమో అనుకున్నప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఎప్పుడు మరణానికి దగ్గర అవుతున్న సమయంలో మనం చేసిన ప్రతి ఒక్క పని మనకు గుర్తొస్తుంది. అప్పుడు అతను అనుకుంటాడు, అయ్యో నేను నా యజమానిని అలా బాధ పెట్టాను, అలా బాధ పెట్టబట్టే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నా కొడుకు నన్ను చూసుకుంటాడని చెప్పేసి కష్టపడి నేను వాడిని చదివిస్తే ఈరోజు వాడేమో వివాహం చేసుకొని నన్ను పట్టించుకోకుండా ఇలా గాలికి వదిలేసినాడు అని వాళ్ళ తండ్రి బాధపడుతూ ఉంటాడు. ఇలా మనం చేసిన కర్మ ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, మన పిల్లల రూపంలో, మన భార్యల రూపంలో, మన భర్తల రూపంలో, మన తోడబుట్టిన వాళ్ళ రూపంలో, మన బంధువుల రూపంలో మన చుట్టూనే ఉంటుంది. ఆ కర్మ అంటే ఇక్కడ మనం కర్మ అనే దానికంటే రుణము అనేది బెటరు. ఆ రుణాన్ని మనం తీర్చుకునేంత వరకు ఈ సంబంధ బాంధవ్యాలు మనతోనే ఉంటాయి. ఈ విషయము మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు చాలా చక్కగా చెప్తారు. రుణానుబంధం ఉంది కాబట్టే ఎవరైనా నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఈ యజమానికి రుణం ఉంది కాబట్టే మళ్ళీ సేవకుడికి కొడుకుగా పుట్టి అతని సంపద మొత్తాన్ని తినింది కాకుండా దానికి వడ్డీ మళ్ళీ ఇతడి దగ్గర పని చేయించుకొని పెట్టించుకుంటాడు. అలా మనం కర్మను తీర్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము చెక్ చేసుకుంటూ వచ్చాము అనుకోండి, మన లైఫ్లో చాలా విషయాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే మనకు తెలియదు. ఇప్పుడు ఈ సేవకుడు ఏమనుకుంటాడు, యజమానిని మోసం చేశాడు, కొడుకుని చదివిస్తున్నాడు, అయిపోయింది అక్కడ వరకు. అయితే ఇతడేమనుకుంటాడు, ఆస్తి మొత్తం పోయేసరికి నేనేం పాపం చేసినాను, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది, కష్టపడి నేను చదివియాల్సి వస్తూ ఉంది అని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ జన్మలో ఇతడు చేసిన పనిని మర్చిపోయాడు. అలాగే ఇతని జీవితాన్ని అంగీకరించకుండా తిరిగి మళ్ళీ అతను బాధలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే నేను తప్పు చేశాను కదా, అందుకే నా శిక్ష నాకు ఈ పనిష్మెంట్ వచ్చింది కదా అన్న ఆలోచన ఇతని మనసులో రావడం లేదు. ఆ ఆలోచన తిరిగి మళ్ళీ మనసులోకి వచ్చేంత వరకు ఒకే కర్మను మళ్ళీ 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 అనుభవిస్తూ ఉంటాం మన జీవితంలో. కొంతమందిని తీసుకున్నామంటే ఒకే కష్టము రిపీటెడ్గా వస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకు అలా వస్తూ ఉంటుంది అంటే, వాళ్ళు మారారా లేదా అని మాస్టర్స్ చెక్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మారారు అంటే ఆ కర్మ నుంచి బయటపడతారు, మారలేదు అంటే తిరిగి మళ్ళీ అదే కర్మని ఇస్తూ ఉంటారు, కొంచెం డోస్ పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఒక రోగికి అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యానికి ఆ రోగం ఏ స్థాయిలో ఉందో చూసి డాక్టరు మెడిసిన్ ఇస్తాడనమాట. ఫస్ట్ కొంచెం తక్కువ డోసేజ్ ఇస్తాడు, దాన్ని ఒక 2 రోజులు వాడు అంటాడు, తగ్గలేదు మళ్ళీ ఇంకొంచెం డోస్ ఎక్కువ పెంచుతాడు, దీన్ని ఇంక 2 రోజులు వాడు అంటాడు, మళ్ళీ తగ్గలేదంటే ఇంకొంచెం డోస్ ఎక్కువ పెంచుతాడు. అదే విధంగా మాస్టర్స్ మన జీవితంలో ఒక కర్మని ఇస్తారు, ఇది నీ ఖాతాలో ఉంది, ఈ కర్మను నువ్వు అనుభవించాలి అని ఒక సమస్య రూపంలో ఇస్తారు. మనం ఏం చేస్తాము, అంటే ఆ సమస్యకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం అంటే, జ్ఞానం అంటే ఏంటంటే, మన జీవితంలోకి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేదంటే అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, నా జీవితంలో నేను బాధపడే విధంగా ఒక సంఘటన జరుగుతుంది అంటే దీనికి కారణం ఉంది, ఆ కారణం నా గత జన్మల్లో ఉంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అప్పుడు మనం మారడానికి ఫస్ట్ స్టెప్ మొదలైనట్టు. ఒకవేళ అలా కాకుండా అందరి జీవితాలు బాగున్నాయి, నా జీవితమే ఇలా అయిపోయింది, అందరూ సంతోషంగా ఉన్నారు, నేనే ఇలాగ అయిపోయాను, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని అందరితో పోల్చి చూసుకుంటూ వచ్చిన సమస్యను అంగీకరించక ఆ సమస్యను ఎక్కువ చేసుకుంటూ సమస్యతో పోరాడుతూ ఉన్నాము అంటే మనకేమవుతుంది అంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు మాస్టర్స్ చూస్తారన్నమాట, అరే వీడికి మేము
20% కర్మనిచ్చినాం అనుభవించమని, వీడు మారడంలే. కాబట్టి 20కి ఇంకొక 20 యాడ్ చేయండి, డోస్ కొంచెం పెంచండి 40%, సేమ్ కర్మని తీవ్రం కొంచెం ఎక్కువ చేసి ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు ఆ కర్మ మళ్ళీ ముందు వచ్చిన సమస్యే రెండోసారి వచ్చినప్పుడు ఇంకొంచెం తీవ్రంగా వస్తుంది. అప్పుడు కూడా మారలేదు అంటే మూడోసారి వచ్చినప్పుడు ఇంకొంచెం తీవ్రంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, మన మనస్సు బాధపడుతూ దుఃఖపడుతూ ఉండే సంఘటన ఏదైనా మన జీవితంలో జరిగింది అంటే ఖచ్చితంగా దానికి కారణం ఉంటుంది. ఆ కారణం మన గత జన్మల్లో ఉంటుంది. ఆ గత జన్మల్లోకి వెళ్ళి కారణాన్ని తెలుసుకొని అక్కడ మనం దాన్ని పశ్చాత్తాపంతో మార్పు తెచ్చుకుంటే, జ్ఞానం తెచ్చుకుంటే కానీ ఇక్కడ మన జీవితం మారదు. అప్పటి వరకు మనము ఈ జీవితంలో ఈ ఇబ్బందులతో, ఈ కష్టాలతో, ఈ పేదరికంతో, ఈ అవమానాలతోనే జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో జ్ఞానం వస్తుందో అప్పుడు మాస్టర్స్ చెప్తారు, వీళ్ళు నిజంగానే మారారు, వీళ్ళ జీవితంలో ఈ కర్మను తీసేసి ఇంకేమన్నా కర్మను ఉంటే యాడ్ చేయండి అని చెప్తారు. ఆ విధంగా మన కర్మలు తొలగుతూ ఉంటాయి. అలా మన జీవితంలో కర్మలు పనిచేస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మనం దేనినైతే అధికంగా ఉపయోగిస్తూ ఉంటామో దాన్ని తర్వాత జన్మలో మాస్టర్స్ మన దగ్గర నుంచి తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఎప్పుడు చూడు నోటితో అందరినీ దుర్భాషలాడుతూ ఉంటాడు, వాళ్ళని నిందిస్తూ ఉంటాడు, వీళ్ళని నిందిస్తూ ఉంటాడు, వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ గురించి తప్పు మాట్లాడుతుంటాడు, వీళ్ళ గురించి తప్పు మాట్లాడుతుంటారు. తన నోటి గుండా ఒక్కటి కూడా మంచి మాటలు రావు, అన్ని వ్యర్థమైన మాటలే, పనికిరాని మాటలే మాట్లాడుతూ ఉంటాడు. అయితే తను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు తన నోటిని వ్యర్థంగా ఉపయోగించాడు. తర్వాత మాస్టర్స్ ఏం చేస్తారు అంటే, మాస్టర్స్కి మన మీద చాలా కరుణ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నీకు నోరు ఇచ్చినావంటే పాపాలు ఎక్కువ చేస్తున్నావు, నీ నోటి ద్వారా వాళ్ళని నిందిస్తున్నావు, వీళ్ళని నిందిస్తున్నావు, వాళ్ళని తిడుతున్నావు, దేవుళ్ళని తిడుతున్నావు, మాస్టర్స్ అని తిడుతున్నావు, గురువులను తిడుతున్నావు, తల్లిదండ్రులను తిడుతున్నావు, కడుపున పుట్టిన వాళ్ళని తిడుతున్నావు, కట్టుకున్న వాళ్ళని తిడుతున్నావు. కాబట్టి నువ్వు ఇలా తిట్టడం వల్ల ఏమవుతుంది, నీకు పాపం ఎక్కువైపోతుంది, పాపకర్మ ఎక్కువైపోతుంది. నువ్వు ఇంకా ఎక్కువ పాపకర్మను పోగు చేసుకుంటూ ఉన్నావంటే దాన్ని నువ్వు అనుభవించలేవు అని చెప్పేసి తర్వాత జన్మలో మాస్టర్స్ ఏం చేస్తారంటే నోటిని కట్ చేసేస్తారు. మగవాడిగా వెళ్ళు, నీకు మాట లేకపోతే తెలుస్తుంది మాట విలువ ఏంటి అనేది. నువ్వు నీకు నోటి మాట ఇచ్చి మేము భూమి మీదకు పంపిస్తే దాన్ని నువ్వు వ్యర్థంగా ఉపయోగించావు, ఉపయోగించాల్సిన దానికంటే ఎక్కువ ఉపయోగించేసావు. కాబట్టి నీకు అది లేకపోయిందంటే దాని విలువ నీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, అది నీ దగ్గర లేకపోతే నువ్వు పాపం నీ ఖాతాలో ఉన్న పాపం కొంచెం తగ్గుతుందని చెప్పేసి మగవాడిగా పంపిస్తారు. అలాగే కళ్ళతో మనం చూడరానివి చూస్తూ, మనకు అవసరం లేని వాటిని చూస్తూ, మనము చూడాల్సిన వాటికంటే అధికంగా చూసేస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము మన చేతిలో, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ మన అవసరానికి వాడుకుంటూ ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కోసం 1 గంట 2 గంటలో ఏదో సినిమానో కామెడీనో చూసి అక్కడ పెట్టేస్తే ఓకే. అలా కాకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 10 వరకు, 12 వరకు, 1 గంట వరకు ఆ ఫోన్ని చూసుకుంటూ కళ్ళని దాంట్లోనే పెట్టి ఉపయోగిస్తూ ఉండేసరికి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కర్మ అంటే అవతలి వాళ్లకు కీడు జరిగే పని చేసినా, బాధ కలిగే పని చేసినా కర్మే, నీకు హాని జరిగే పని చేసినా కర్మే. ఎందుకంటే నీ శరీరంలో ఎంతోమంది దేవీ దేవతలు నివసిస్తూ ఉంటారు. నీకు హాని జరగడం అంటే వాళ్ళందరికీ హాని జరిగినట్టే. అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మ నువ్వు హాని చేసుకుంటున్నా కూడా అది కూడా కర్మ కిందకే వస్తుంది. నువ్వు నీ కళ్ళను సరిగ్గా ఉపయోగించుకోలేదు, నీకు ఇచ్చిన కళ్ళతో నువ్వు దైవాన్ని చూస్తావు అనుకున్నాం, చూడలేదు, ప్రకృతిని చూస్తావు అనుకున్నాం, చూడలేదు, సృష్టిలో ఉన్న మంచి అందాలను చూస్తావు అనుకున్నాం, చూడలేదు, మంచిని చూస్తావు అనుకున్నాం, చూడలేదు. కాబట్టి నీకు తర్వాత జన్మలో ఈ కళ్ళు అవసరం లేదు, తీసేసుకుంటారు మాస్టర్స్. ఆ విధంగా మనం దేనినైతే వ్యర్థంగా ఉపయోగించేస్తూ ఉంటామో, ఉపయోగించాల్సిన దానికంటే ఎక్కువగా ఉపయోగించేసుకుంటూ ఉంటామో, తర్వాత జన్మలో వచ్చేటప్పటికి మాస్టర్స్ ఏం చేస్తారు, తిరిగి మళ్ళీ వాటి ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ కర్మను చేసుకోవడం ఎందుకు, దాన్ని నీ జీవితంలో కట్ చేశాము అంటే దాని ద్వారా నువ్వు ఎక్కువ కర్మను చేయకుండా ఉంటావు. ఇంకొకటి ఏంటి అంటే, అది నీ దగ్గర లేకపోతే దాని విలువ నీకు తెలుస్తుంది అని చెప్పేసి దాన్ని మన జీవితంలో తీసేస్తూ ఉంటారు. కాబట్టి మనము మన నోటిని కానీ, మన దగ్గర ఉన్న దేనినైనా సరే వ్యర్థంగా ఉపయోగించకూడదు, అధికంగా ఉపయోగించకూడదు. ఇప్పుడు చూడండి, కొంతమంది నీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలా నీటిని ఇప్పుడు ఎవరైనా స్నానం చేయాలంటే 1 బకెట్ 2 బకెట్లు సరిపోతాయి. కొంతమంది ట్యాప్ తిప్పారు అంటే 5 బకెట్లు 6 బకెట్లైనా నీళ్లు పోతానే ఉంటాయి.
అంటే అక్కడ ఉపయోగించాల్సిన దానికంటే ఎక్కువ ఉపయోగించేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, తర్వాత వాళ్ళకి నీరు దొరకకుండా పోతుంది. అలాగే కొంతమంది కరెంట్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు 4 రూమ్‌లు ఉన్నాయి. మనం ఏ రూమ్‌లో ఉన్నామో ఆ రూమ్‌లో మాత్రమే ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు యేసుకుంటే బావుంటుంది. కానీ 4 రూముల్లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, నీకు అవసరం లేకపోయినా వాటిల్లో రన్ అవుతూ ఉన్నాయి. అంటే 4 రూముల్లో వెలుగు ఉండాలి కాబట్టి పెద్ద వెలుగు అవసరం లే. కొంచెం చిన్న వెలుగు ఉండేటివి వాడుకుంటే సరిపోతుంది. అలా కాకుండా అధికంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటాం, మనం ఆ ఇంట్లో ఉన్నాం, ఏదైనా పని మీద బయట వెళ్తూ ఉంటాం. అయినా సరే స్విచ్‌లన్నీ ఆన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. మనం లేకపోయినా ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు అన్నీ ఆన్‌లోనే ఉంటాయి. అక్కడ వ్యర్థంగా పోతూ ఉంది. తర్వాత ఏమవుతుంది, కొద్ది రోజులు మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ పోతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు, అయ్యో ఉదయం నుంచి సాయంత్రం దాకా కరెంట్ లేకపోతే తెలుస్తుంది కరెంట్ విలువ. నీళ్లు వ్యర్థంగా ఉపయోగించేస్తూ ఉంటాం. ఒక 2 రోజులు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ. ఆహారము తింటూ ఉంటాము. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆహారం విషయంలో ఆహారానికి అధిదేవత అన్నపూర్ణాదేవి. నువ్వు ఆహారాన్ని వ్యర్థంగా ఉపయోగించిన, తింటూ దాన్ని నిర్లక్ష్యంగా తింటూ ఉన్నా, అలాగే తినేటప్పుడు అమర్యాదగా తింటూ ఉన్నా, అలాగే తినే ఆహారాన్ని వద్దు అని కాలదని వెళ్ళిపోయినా, ఎవరైనా ఆహారం పెడుతూ ఉంటే వద్దు అని వచ్చేసినా అన్నపూర్ణాదేవి చిన్నబుచ్చుకుంటుంది. తర్వాత మళ్ళీ మనకు పనిష్మెంట్ ఇస్తుంది. పనిష్మెంట్ అంటే ఒక పూట నీకు అన్నం దొరకకపోవడం, 2 పూట్ల నీకు అన్నం దొరకకపోవడం, అన్నం తింటూ పడబోసేసిన, ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు అంటే నువ్వు దాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావు. దాని విలువ నీకు తెలియాలంటే దాన్ని కట్ చేస్తూ ఉంటారు. అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనకు తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, కుటుంబము, బంధుమిత్రులు, తోడబుట్టిన వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పటికి కూడా నువ్వెవరిని పట్టించుకోకుండా కేవలం నీ స్వార్థం గురించి ఆలోచిస్తూ, నీ సంతోషం గురించి ఆలోచిస్తూ, బాధ్యతలు నిర్వర్తించకుండా, ధర్మాన్ని నిర్వర్తించకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే తర్వాత మాస్టర్స్ ఏం చేస్తారో తెలుసా, నిన్ను ఒక అనాథగా పుట్టిస్తారు. నీకు తల్లిదండ్రులు ఉండరు, తోడబుట్టిన వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. ఒక అనాథగా బ్రతుకుతావు. నీ బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి నీ బాధని చెప్పుకుంటే తీరుతుందో తెలియదు. నా అన్న వాళ్ళు ఉండరు. ఇప్పుడు అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళంతా గత జన్మలో సంబంధ బాంధవ్యాలను దుర్వినియోగం చేసిన వాళ్ళు, సంబంధ బాంధవ్యాల్లో బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళు, బంధుమిత్రుల విషయంలో బాధ్యతను, ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళు ఈ జన్మలో అనాథలుగా జన్మిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి, అటువంటి జన్మలు, అటువంటి దుర్లభమైన జన్మలు మన జీవితంలో రావద్దు అంటే ఈ జన్మలోనే మనము మన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి. అలా మనం పాటించాలి అంటే మనకు అవసరమైంది ధ్యానము. ధ్యానం ద్వారా వచ్చే శక్తి ద్వారా వచ్చే జ్ఞానము. ఆ జ్ఞానం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలి, ఏ బంధంతో ఎంతవరకు ఉండాలి, ఎటువంటి పనులు మనం చెయ్యాలి, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతూ వస్తాయి. ఒకవేళ ఇవన్నీ మనం పట్టించుకోకుండా యథాప్రకారం మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము అంటే మనకి మాస్టర్స్ ఏమీ మనల్ని వచ్చి నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు చేసేది తప్పు అని బలవంతంగా చెప్పరు మనకి ఇక్కడ. ఎందుకు అంటే ప్రతి ఆత్మకు ఒక ఫ్రీ విల్ ఉంటుంది, ఒక స్వేచ్ఛ ఉంటుంది. దానిని ఏ మాస్టర్ కూడా అడ్డుకోరు. వాళ్ళు చేసేది ఏంటి అంటే నువ్వు మంచి చేస్తే మంచి ఫలితము, చెడు చేస్తే చెడు ఫలితము, అలా నీకు ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు 100 జన్మల్లో పూర్తి చేసుకోవాల్సిన నీ కర్మలను 1000 జన్మలు చేసుకున్నా సరే వాళ్ళు చూస్తూనే ఉంటారు. 100 జన్మల్లో అనుభవించాల్సిన నీ కర్మలను 10 జన్మలో అనుభవించినా సరే వాళ్ళు చూస్తూనే ఉంటారు. కర్మ రుణం తీరేంత వరకు ఏ దేవుడు కూడా సహాయం చెయ్యడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం దైవాలను నిందించి, గురువులను నిందించి, వాళ్ళను నిందించి, వీళ్ళను నిందించి, దేవుళ్ళను మార్చి, గురువులను మార్చి చేస్తూ ఉంటే మన జీవితం మారదు. మన కర్మలను మార్చుకొని మన జ్ఞానాన్ని తెచ్చుకుంటే తప్ప మన జీవితంలో మార్పు రాదు. కాబట్టి మన జీవితంలో ఏ సమస్య వచ్చినా దానికి కారణం గత జన్మల్లో ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని ధ్యానంలో కూర్చొని ఆ కర్మ ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడడం ఒక మార్గం. రెండవది ఏంటి అంటే అధికంగా తీవ్రతరంగా సాధన చేసి ఆ సాధన ద్వారా వచ్చిన శక్తితో మనము ఆ కర్మలను జ్ఞానాన్ని సంపాదించుకొని కర్మలను దగ్ధం చేసుకోవడం రెండవ మార్గం. కాబట్టి కృష్ణ పరమాత్ముల వారు చెప్పినట్లు అర్జునుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్తారు. ఆ 3వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్ముల వారిని, కృష్ణ నిజంగానే కర్మ అంత ప్రధానమైంది, అంత ప్రాముఖ్యమైంది అంటే మరి ఎందుకని నువ్వు
అందరూ ఎందుకు కర్మలు చేయడం లేదు, ఈ కర్మను మనం ఎలా తప్పించుకోవచ్చు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మల వారు చెప్తారు ఏమని, కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అనుభవించి తీర్చుకుంటారు, రెండవది సాధన మార్గం ద్వారా తీర్చుకుంటారు. కొంతమంది భగవంతుణ్ణి సేవించి శరణాగతి మార్గంలో వారి కర్మలను కొంచెం తగ్గించుకుంటారు, కొంతమంది వాళ్ళ స్వశక్తితో సాధన చేసి తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు ఉద్ధరించబడతావు అని ఇక్కడ కృష్ణ పరమాత్మల వారు చెప్తారన్నమాట. అలా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం అంటే ధర్మము అంటే ఏంటి ఇక్కడ అంటే, ఒక వ్యక్తి నీతో పాటు నీ అవతల వ్యక్తి కూడా ఆనందపడుతూ ఉన్నాడు అంటే, ఒక పని చేయడం ద్వారా, ఇప్పుడు నువ్వు ఒక పని చేయడం ద్వారా ఆ వ్యక్తి ఆనందపడుతున్నాడు అంటే ఆ పని ధర్మము చెయ్యి. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మాస్టర్స్, సంతోషం అనడం లేదు, సుఖం అనడం లేదు, ఆనందము అంటున్నాను. సుఖము అనేది శరీరానికి సంబంధించింది, సంతోషము అనేది మనసుకు సంబంధించింది, ఆనందము అనేది ఆత్మకు సంబంధించింది. శరీరానికి బాగా కష్టపడి పనిచేసి కాసేపు కూర్చుంటే విశ్రాంతి దొరుకుతుంది, అది మనకు సుఖంగా అనిపిస్తుంది. బాగా ఆకలి అయింది, కడుపు నిండింది, అప్పుడు మనకి ఎలా ఉంటుంది, సుఖంగా అనిపిస్తుంది, కొంచెం తృప్తిగా అనిపిస్తుంది. బాగా ఎండలో తిరిగినాము, ఒక్కసారి వచ్చి ఫ్యాన్ కింద నిల్చుకునేసరికి శరీరానికి సుఖంగా ఉంటుంది, హాయిగా అనిపించి సుఖంగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని సుఖం అంటాము. మనస్సులో వచ్చిన కోరిక తీరడం ద్వారా వచ్చిన దాన్ని సంతోషం అంటాం. అంటే ఇప్పుడు నాకు ఒక ఫోన్ కొనుక్కోవాలని ఉంది, నేను కష్టపడి సంపాదించి ఆ ఫోన్ కొనుక్కున్నాను అంటే ఆ ఫోన్ కొనుక్కోవడం ద్వారా వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉంది అది సంతోషము. నేను ఒక బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఆ బట్టలు కొనుక్కోవడం ద్వారా వచ్చేది ఏదైతే ఉందో అది సంతోషము. నేను ఒక కారు కొనుక్కున్నానంటే వచ్చేది సంతోషము. అలాగే నేను ఒక ఇల్లు కట్టుకోవడం ద్వారా వచ్చేది ఏదైతే ఉందో అది సంతోషము. అంటే నాకు ఒకటి కావాలి అనిపించి దానికోసం కష్టపడి సంపాదించి దాన్ని నేను పొందుకున్నప్పుడు కలిగేది ఏదైతే ఉందో అది నాకు సంతోషము. అంటే నా మనసులో వచ్చే కోరికను నేను తీర్చుకోవడం ద్వారా వచ్చేది సంతోషము. అయితే ఈ సుఖానికి ఎండింగ్ పాయింట్ ఉంటుంది, సంతోషానికి ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ఆత్మకు ఎండింగ్ పాయింట్ ఉండదు. ఆత్మకు ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే నీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఆనందం ఉంటుంది, నీ దగ్గర ఎవరున్నా లేకపోయినా ఆనందం ఉంటుంది, నీ దగ్గర నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ జాతి ఇవేవి నిన్ను అడగదు, ఆనందం నిత్యము నీ వెంటే ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా, నువ్వు ఒక ఆత్మవి అని తెలిసినప్పుడు ఆనందం నీ దగ్గర ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూస్తే ఆ హృదయంలో ఆనందం వస్తుంది, ప్రకృతిలో ఉన్న అందాలను చూస్తూ ఉంటే ఆనందం వస్తుంది, సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆనందం వస్తుంది, చిన్నపిల్లల నవ్వును చూస్తూ ఉంటే ఆనందం వస్తుంది. దీనికి మనం ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమి కష్టం చేయాల్సిన అవసరం లేదు. అలా ఆనందం ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది, దానిని గ్రహించగలిగిన శక్తి మనకు కావాలి. కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేసేది ఆనందము అని. అటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి, అటువంటి ఆనందాన్ని అవతల వాళ్ళకు మనం ఇస్తూ వచ్చాము అంటే అది ధర్మం అవుతుంది. అలాగా అవతల వాళ్ళు బాధపడే విధంగా, అవతల వాళ్ళు ఇబ్బంది పడే విధంగా మనం ఏ కార్యం చేసినా అది మనకు చెడు కర్మ కింద వస్తుంది, అధర్మం కింద వస్తుంది. కాబట్టి ఒక పని చేసినప్పుడు ఈ పని ద్వారా ఎవరు ఆనందపడుతున్నారు, ఎవరు బాధపడుతున్నారు తెలుసుకొని మాట్లాడాలి, తెలుసుకొని ఆ పని చెయ్యాలి. అప్పుడు మనము కర్మల విషయంలో క్లియర్గా ఉంటాము. ఎప్పుడైతే మన కర్మలను పాటించే విషయంలో మనం క్లియర్గా ఉంటామో అప్పుడు మనకి ఎటువంటి చెడు కర్మ అంటుకోదు. అప్పుడు మన ఖాతాలో అన్ని పుణ్యకర్మలు ఉంటాయి. ఎప్పుడైతే మన ఖాతాలో పుణ్యకర్మలు ఉంటాయో మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకునే దిశగా వెళ్తాము. మన ఖాతాలో పుణ్యం ఉంటేనే మనం ఆ దిశగా వెళ్ళగలుగుతాము. అప్పుడు మనం ఆత్మస్వరూపులమని, ఈ భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళడానికి వచ్చామని, మన కర్మలను అనుభవించడానికి ఒక భౌతిక దేహాన్ని ఎన్నుకున్నాము అని, ఆ భౌతిక దేహానికి బంధాలను ఏర్పాటు చేసుకున్నామని, వీటన్నిటిని అనుభవించి కొంతకాలం ఆ శరీరంలో ఉండి తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని, ఇటువంటి జ్ఞానం అంతా మనకు రావాలి అంటే మొట్టమొదటగా మన ఖాతాలో
పుణ్యం ఉండాలి. కాబట్టి మాస్టర్స్, ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞాన మార్గంలోకి వచ్చారో, ఎవరెవరైతే ధ్యాన మార్గంలోకి వచ్చారో, ఎవరెవరైతే పరమాత్మకు సమీపంగా వెళ్తున్నారో వారందరి ఖాతాలో పుణ్యం ఉంది కాబట్టే వాళ్ళందరూ ఈ మార్గంలోకి వచ్చారు. ఈ మార్గంలోకి వచ్చారు జన్మను వృధా చేసుకోకుండా చేసే ప్రతి ఒక్క కర్మను విచక్షణ ఉపయోగించి దానిని ఆలోచిస్తూ చేయాలి. అంటే నేను ఈ పని చేయడం ద్వారా ఏ జీవికి హాని జరగడం లేదు కదా, ఏ పశుపక్షాదులకి హాని జరగడం లేదు కదా, ఏ మానవుడికి హాని జరగడం లేదు కదా, అయితే ఓకే, నేను ఈ పని చేయొచ్చు, ఇది ధర్మం అవుతుంది. అలా మనము ఆలోచించుకుంటూ చేయాలి. కొన్ని సందర్భాల్లో నేను ఈ పని చేయడం ద్వారా చాలామంది బాధపడతారు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పనిని వాయిదా వేయాలి. అప్పుడు ఏమవుతుంది మాస్టర్స్, ఓహో వాళ్ళు బాధపడతారని ఈ పనిని వాయిదా వేస్తున్నావా, కాబట్టి ఈ పనిని నేను నీకు వేరే రూపంలో చూపిస్తానని చెప్పేసి మనకి ఇంకొక రూపంలో సహాయం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ధర్మంగా నడుచుకుంటూ ఉంటామో, ప్రేమతత్వంతో నడుచుకుంటూ ఉంటామో, ప్రకృతికి అనుసంధానంగా నడుచుకుంటూ ఉంటామో మాస్టర్స్ ఎప్పుడూ మన సమక్షంలోనే ఉంటారు. మనల్ని బాధపడకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అవతలే వాళ్ళను ఆనందపరిచే విధంగా ఉండింది అంటే వీళ్ళు చక్కగా మారారు, వీళ్ళ జీవితంలో ఇంకేమైనా కర్మలు ఉంటే కూడా తీసేయండి, ఎందుకంటే వాళ్ళు మారిపోయారు కాబట్టి వాళ్ళు ఆ కర్మలు అనుభవించాల్సిన అవసరం లేదు. కర్మలు మన జీవితంలోకి వచ్చేది ఎందుకంటే మనల్ని బాధ పెట్టడానికి కాదు, బాధ రూపంలో జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తాయి. అయితే ఇక్కడ మాస్టర్స్ మనకు 2 రకాలుగా కర్మలు ఇస్తారు. ఒకటి అంటే బాధ పెడుతూ కర్మలను ఇస్తారు. అంటే బాధలో నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనం ఆ కర్మను అనుభవించవచ్చు. అలాగే ఆనందపడుతూ కర్మను అనుభవించే మార్గం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి 2 మార్గాల ద్వారా మనం కర్మలను అనుభవించవచ్చు. ఈ 2 మార్గాలు కాకుండా ఈ 2 మార్గాలకు మించి ఇంకొక మార్గం ఉంది. అది ఏంటి అంటే జ్ఞానం ద్వారా కర్మలను అంటించుకోకుండా జీవించడము. ఆ స్థితికి మనందరం వెళ్ళాలి అని ఆ కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహము, వారి యొక్క కరుణ మన మీద ఇప్పటిలాగే ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలని నా చేత ఎన్ని విషయాలు పలికించిన ఆ కృష్ణ పరమాత్మకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ.